అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే పాపం వలన వచ్చు జీతం మరణము అని చెప్పేసి ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే మనము ఎన్నోసార్లు తప్పులు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాము. మనం ఇంక జీవితకాలం పాపం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, చివరికి అది మరణమునకే వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనం పాపంని విడిచిపెట్టి మనం లోకమును విడిచిపెట్టి ఆయనలోకి ఎప్పుడైతే వస్తామో మనకి ఏంటంటే మరణం ఉండదు. అప్పుడు మనం జీవమునకు పోదారిలోనికి వెళ్ళే వారంగా ఉంటాము. కాబట్టి పాపంలో పడిపోయినప్పుడు దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మనం ప్రతిసారి పాపం చేస్తూ ఉన్నామనుకోండి, అది ఎప్పటికైనా మనకి మరణంకే దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు యవ్వన కాలంలో పాపం చేస్తూనే ఉంటాము, ఎవరైనా చేస్తారు. కాబట్టి మనకు పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి? అవ్వగారి నుంచి, ఆదాము గారి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ఒక్కళ్ళు చేయడం వల్లే కదా మనకి ఇంత, అంటే వాళ్ళు సైతాన్ని అలా శోధించింది కాబట్టి అలా చేస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా అలా ఉండకుండా పాపాన్ని మనం పెంచుకుంటూ పోకుండా తగ్గించే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మన పితరులు ఏ విధంగా పాపాన్ని విడిచిపెట్టి పాపము కళ్ళెదురు ఉన్నప్పటికి కూడా వాళ్ళు పాపం చేయకుండా ఉన్నారు. కాబట్టి మనం ఉన్న జనరేషన్లో పాపం ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ మనం పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకుంటే మనం ఖచ్చితంగా కూడా మరణమునికి పోవారుగా ఉండము. మనం కూడా రాకళ్ళు లేవనెత్తే వారంగా ఉంటాము. కాబట్టి మనం పాపములు చేసేవారంగా ఎప్పటికీ ఉండకూడదండి. మనం ఇంకా మన పాపమును తగ్గించుకోవాలని చూడాలి కానీ పెంచుకోవాలని ఎప్పటికీ చూడకూడదు. కాబట్టి మనందరం కూడా మన పితరులు ఏ విధంగా పాపముని వాళ్ళందరూ సమస్తమును కూడా దేవుని కొరకు వదిలిపెట్టి వచ్చేసారు, మనం కూడా అలాగా సమస్తమును విడిచిపెట్టి దేవునికి అప్పగించి మనందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ